వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9లో మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ వర్సెస్ మోస్ట్ ఓవర్ రేటెడ్ కంటెస్టెంట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. దిస్ ఈస్ కంప్లీట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో నా పాయింట్ ఆఫ్ వ్యూకి మీ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాచ్ అయితే లైక్ చేయండి. సో దట్ ఆ లైక్ బటన్ నాకు ఇండికేట్ చేస్తుంది, ఓకే ఇంతమందికి ఒపీనియన్ మ్యాచ్ అయిందని చెప్పి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఆ కౌంట్ కూడా నాకు అర్థమవుతుంది. సో దట్ నాకు తెలుస్తుంది అసలు ఏంది నడుస్తుందని చెప్పి. బట్ నాదైతే ఆనెస్ట్గా చెప్తా, నన్ను ఇప్పుడు ఈ వీడియో చేశాక డిమాండ్ పవన్ పేరు అంటారు, ముందు వీడియోకి శ్రీజ పిఆర్ అంటారు, దాని ముందు కళ్యాణ్ పడాల పేరు అంటారు. సో ఐ డోంట్ కేర్. నాకు ఒక కంటెస్టెంట్కి అన్యాయం జరిగితే ఎవరైనా సరే, వాళ్ళు సీరియల్ యాక్టర్ అయినా సరే, సినిమా యాక్టర్ అయినా సరే, కామన్ మ్యాన్ అయినా సరే, సెలబ్రిటీ అయినా సరే, ఎవరైనా సరే నేను మాట్లాడతాను. నాకు డిమాండ్ పవన్ విషయంలో బిగ్ బాస్ అదే పని మీద అలాగ తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మెడ మీద కాలేసుకొని. ఎంత దారుణంగా తొక్కేసుకు వెళ్ళిపోయాడు రా అంటే, నిన్న ఎపిసోడ్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. నిన్న ఎపిసోడ్లో మనోడు చేసిన పర్ఫార్మెన్స్ అంతా కంట్రోల్ కట్. రెండో రౌండ్ మొత్తం లేపేశారు, నో ఎలివేషన్. అసలు అంత స్క్రీన్ స్పేస్ ఉన్నా కూడా అది లేపేసి వేరే వాళ్ళు చూపించుకోండి. బట్ డిమాండ్ పవన్ అంత గొడ్డులా ఆడింది కూడా కట్ చేసేస్తే ఇంకా పిల్లోడు ఏం చేయాలి? మళ్ళీ అనమాట, ఇంకా పిల్లోడు కొంపలో ఏం చేయాలి? పాజిటివ్ కంటెంట్ రాకపోతే ఓకే, అంత సూపర్ డూపర్ పాజిటివ్ కంటెంట్, అంత సూపర్ డూపర్ ఎలివేషన్లు ఇచ్చే కంటెంట్ ఉన్నా కూడా మీరు పక్కన పడేస్తున్నారు. సో అట్లీస్ట్ నా ధర్మంగా ఒక న్యూట్రల్ ఆడియన్స్ ఫీలింగ్ ఏంటి ఈ సీజన్లో ఇక్కడ ఉండే హౌస్మేట్స్లో ఎవరు ఓవర్ రేటెడ్, ఎవరు అండర్ రేటెడ్ అంటే, నాకు ఈ టైంకి 8th వీక్ టైంకి ద మోస్ట్ ఓవర్ రేటెడ్ కంటెస్టెంట్ ఆర్ హౌస్మేట్ ఈజ్ తనుజ అండ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఆర్ హౌస్మేట్ ఈజ్ డిమాండ్ పవన్. సో దీని గురించి మనం చర్చిద్దాం. చర్చ ఏం లేదు, నేను మాట్లాడతాను. దానిపైన మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి. మ్యాచ్ అయితే లైక్ చేయండి, మ్యాచ్ అవ్వకపోతే డిస్లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. మనం డిమాండ్ పవన్ నుంచి వచ్చేద్దాం 1 by 1, ఓకేనా? కొన్ని బుల్లెట్ పాయింట్లు కూడా రాసుకున్నాను. సో డిమాండ్ పవన్ దరిద్రాల గురించి మాట్లాడదాం. అండర్ రేటెడ్, అండర్ డాగ్ అంటే ఏంటి? వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారు, తోపుల్లో ఆడతారు, కానీ వాళ్ళకి గుర్తింపు రాదు సమాజంలో. అలాగే ఇక్కడ ఈ సమాజం, ఈ బిగ్ బాస్ అనే సమాజంలో, ఈ బిగ్ బాస్ అనే సొసైటీలో, ఈ బిగ్ బాస్ అనే కొంపలో మనవరికి గుర్తింపు లేదు. ఎందుకు గుర్తింపు లేదురా అంటే, బిగ్ బాస్ హౌస్లో ఒక్కసారి కెప్టెన్ అవ్వడమే చాలా చాలా డిఫికల్ట్. అది ఇల్లు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అలాంటిది డిమాండ్ పవన్ ఇది 8వ వారం 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. దాన్ని ఎవడైనా గుర్తించారా? 2 సార్లు పాపం పిల్లడు కెప్టెన్ అయ్యాడు. అంత 2 సార్లు ఇంకెవరు దరిదాపులకు కూడా రాలేదు. 2 సార్లు కెప్టెన్ అయిన తర్వాత ఆ గుర్తింపు, ఆ ఎలివేషను, ఆ రికగ్నైజేషను ఏమైనా వచ్చిందా ఫ్రమ్ బిగ్ బాస్? జనాలను వదిలేద్దాం. ఎందుకు రావట్లేదు? ఎందుకంటే డిమాండ్ పవన్ లేపితే వేరే వాళ్ళ క్యాలిక్యులేషన్లు కొన్ని మిస్ మ్యాచ్ అవుతాయి. అందుకు అసలు దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఏమీ తెలియనట్టు ఉంటుంది అంతే. జస్ట్ ఇమాజిన్ తనూజ కానీ 2 సార్లు కెప్టెన్ అయితే సోషల్ మీడియా తగలబడిపోద్ది, అవునా కదా? కళ్యాణ్ పడాలా కానీ 2 సార్లు కెప్టెన్ అయితే తగలబడిపోతుంది. ఇమాన్యుల్ 2 సార్లు కెప్టెన్ అయితే తగలబడిపోతుంది. భరణి 2 సార్లు కెప్టెన్ అయితే తగలబడిపోద్ది. బట్ డిమాండ్ పవన్ 2 సార్లు కెప్టెన్ అయ్యి మనోడు తగలబడిపోయాడు తప్ప ఏమి లేదు. మరి అది ఇంజస్టిసే కదా. అది ఎందుకు మనం తొక్కేస్తున్నాం? నేను బిగ్ బాస్ టీంని అడుగుతున్నాను, ఎందుకు తొక్కేస్తున్నారు? ఇంకొక అన్యాయం ఏం జరిగిందంటే, 2 సార్లు కెప్టెన్ అయిపోయాడు కాబట్టి బిగ్ బాస్ టీం ఎలా ప్లాన్ చేస్తున్నారంటే, డిమాండ్ పవన్తో ఎస్పెషల్ నాకు అర్థమైంది, కరెక్టో కాదో మీరు చెప్పండి. 3వసారి ఎట్టి పరిస్థితుల్లో కెప్టెన్ అవ్వకూడదని చెప్పి ఆ ఫాలోయింగ్ వీక్స్లో అసలు టాస్క్లే ఆడిన వల్ల అక్కడ స్క్రీన్ స్పేస్ లేదు. దాని తర్వాత కూడా చాలా నీట్గా స్కెచ్ చేసి రానివ్వట్లేదు, కంటెండర్స్ ఫైనల్ లిస్ట్లోకి రానివ్వట్లేదు డిమాండ్ పవన్ని. కంటెండర్స్ ఫైనల్ లిస్ట్లో వస్తే డిమాండ్ పవన్ గెలిచేస్తాడని ఆ విషయం బిగ్ బాస్కి కూడా తెలుసు. సో బిగ్ బాసే తొక్కేస్తున్నాడు. క్లాసిక్ ఎగ్జాంపుల్, మొన్న ఆ హ్యాట్ టాస్క్ ఉందో చూసారా? ఒక్క ₹100 ₹80తో మిస్ అయిపోయాడని చెప్పి డిమాండ్ పవన్ అనుకుంటున్నారు. అది మిస్ అవ్వలేదు, బిగ్ బాసే మిస్ చేయించాడు. అక్కడ డిమాండ్ పవన్ పొజిషన్లో ఇంకొకరు ఉన్నారనుకోండి, ఇంకొక కంటెస్టెంట్ని కూడా పిలుస్తారు. అంత పెద్ద సర్కిల్ ఉంది, ఇంకోటి పట్టడా? ఎందుకు తీసుకోలేదు? ఎందుకు డిమాండ్ పవన్ ముందే ఎందుకు ఆపేశారు? ఆ టాస్క్లో డిమాండ్ పవన్ అంటే యునానిమస్, డిమాండ్ పవన్ 3వసారి కెప్టెన్ అవుతాడు. అది బిగ్ బాస్కి ఇష్టం లేదు. లాజిక్కే కదా, మీరు ఆలోచించండి. జస్ట్ ₹80 ₹100 డిఫరెన్స్ వచ్చింది. అక్కడ ఆరుగురిని పిలిచారు. ఇంతకుముందు సీజన్లో ఇంకా ఎక్కువ మంది ఆడారు. ఎందుకు డిమాండ్ పవన్ దగ్గర ఆపేశారు? అది డిమాండ్ పవన్కి ఎలివేషన్ రావడం బిగ్ బాస్కి ఇష్టం లేదు. మరి ఎందుకు తీసుకున్నారు బ్రో? డిమాండ్ పవన్ ఎందుకు పాపం తీసుకున్నారు? ఇంత గ్రడ్జ్ ఎందుకు మీకు?
తొక్కితే ఏమొస్తుంది? మిగిలిన వాళ్ళు లేపుకోండి, నేను వద్దనట్లే. ఆడిన వాళ్ళు ఎందుకు తొక్కుతున్నారు అని నా బాధ అంతకుమించి ఏం లేదు. అక్కడ డెమాన్ పవన్ కాదు, ఒక కంటెస్టెంట్ మంచిగా ఆడుతుంటే ఎందుకు తొక్కేస్తున్నారు? మంచిగా కంటెంట్ ఎందుకు డిలీట్ చేస్తున్నారు? అసలు ఎందుకు జనాలకి చూపించటం లేదు? మీరు ఎందుకు ఇష్టపడటం లేదు అసలు? అదే నా $1 మిలియన్ క్వశ్చన్. సో ఇది టాస్క్లు. అండ్ టాస్కులు, ఫిజికల్ టాస్కుల్లో విన్ పర్సంటేజ్ మనోడు చూస్తే బుర్రపాడు బొగ్గల నొప్పి, ఇంకా అంతకుమించి మాట్లాడలేను. సూపర్ డూపర్, హీస్ ద టాస్క్ మాస్టర్ ఫర్ సీజన్ 9. ఇంకా మనోడు ఆడుతున్నాడు అంటే అది 1 versus 1లా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ పవన్ ఇంకో అటుపక్క కళ్యాణ్ పడాలో ఇమాన్యుల్ అనుకో, కళ్యాణ్ పాల ఇమాన్యుల్కి ఎలా ఉంటుందంటే డిమాండ్ పవన్ ఒక్కడు కాదు, ముగ్గురులా అనిపిస్తారు. అలా ఉంది అక్కడ వ్యాపారం. సో ఇండివిజువల్ టాస్కులు, ఫిజికల్ టాస్కుల్లో తోపు తురుమంతే. మీరు రీసెంట్ చూడండి, మొన్న టాస్క్ ఏంటి అసలు? ఒక మనిషి ఎంత ఆపడం ఏంటి? దాని ముందు ఆ మడ్డ టాస్క్ ఉందో చూసారా, డంగల్ టాస్క్, అందులో ఆ ఆట ఏంటి? కెప్టెన్ అయినప్పుడు ఆ టైటిల్ టాస్క్ హోల్డ్ చేసిన విధానం చూసారా, ఆ ఆట ఏంటి? ఆ పెయింట్ టాస్క్ ఓకే అన్ఫేర్గా జరిగింది, అందులో మనోడు ఆట ఏంటి? ఫిజికల్ టాస్క్లో అసలు మనోడు బాహుబలి అంతే. దీనికి ఏమైనా గుర్తింపు వచ్చిందా? దీనికి ఎటువంటి ఎలివేషన్ అయినా వచ్చిందా? దీనికి ఎటువంటి రికగ్నైజేషన్ అయినా వచ్చిందా? లేదు. ఎందుకు? ఎందుకంటే బీబీటీమే అసలు చూపించకపోతే జనరల్ ఆడియన్స్ పాపం ఎలా తెలుస్తుంది? మాలాంటి రివ్యూలు చెప్తే ఏంటంటారు, అని వాడి పిఆర్ఈ లేపుతుందంటారు. మీరు చూపిస్తే కదా వాళ్ళకి తెలుస్తుంది. మీరు చూపించట్లేదు, మీరు ఇష్టపడట్లేదు. అసలు కొంతమంది కంటెస్టెంట్లకే డప్పు కొడుతున్నారు. ఎందుకు? మొత్తం టీఆర్పీ గేమ్ అయిపోయింది. ఇట్స్ నో మోర్ ఏ రియాలిటీ షోవా? నో మోర్ ఏ రియాలిటీ షో. సో టాస్కుల్లో మనోడు కింగ్, టాస్క్ మాస్టర్, బాహుబలి అంతే, ఒప్పించుకోవాల్సిందే. ఇంకా కొన్ని సరెండర్ అయిపోవాలి. నెక్స్ట్ లాయల్టీ అండ్ ఫ్రెండ్షిప్ విషయంలో వచ్చినా కూడా మనోడు తోపే. రీతూ చౌదరిది మనోడిది పులిహోర ట్రాకే, కానీ ఆ పులిహోర ట్రాక్ను కూడా ఆ పర్సన్ని మనోడు ఎంత గుడ్డిగా నమ్మేశాడంటే అదే లాయల్టీ అంటారు. అవతల ఇన్పుట్స్ ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చినా, వైల్డ్ కార్డులు వచ్చినా, ఆడియన్స్ నుంచి 100% వచ్చినా ఆ అమ్మాయి నాతో సరిగ్గా ఉంటుంది కాబట్టి ఐ డోంట్ కేర్ అంటున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. అది రైట్గా వెళ్తుందా రాంగ్గా వెళ్తుందా పక్కన పెట్టండి, నేను లాయల్టీ గురించి చెప్తున్నాను. సో అది ఒక మంచి లక్షణం కాదా? ఒక విన్నర్కు ఉండే లక్షణం అది కాదా? విన్నర్ పక్కనేటండి, బొక్కలో విన్నర్ టాప్ 5లో కూడా రానిచ్చేలా లేరు. అది మంచి లక్షణం కాదా? ఇదే లక్షణం వేరే వాళ్ళకు ఉంటే ఎలివేషన్లు, మాస్ బీజిఎంలు, కర్ణా సాంగ్లు, మనోడికి ఏమి ఉండవు. నెక్స్ట్ లాయల్టీ అండ్ ఫ్రెండ్షిప్ విషయంలో చూస్తే మనోడు ఎప్పుడు కామనర్స్కి కానీ, వీళ్ళు వచ్చింది ఎలాగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కదా, మీరు చూడండి కామనర్స్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. మీరు ఆ నామినేషన్ ప్రాసెస్లో ఒక పవర్ వస్తే రితుని సేవ్ చేయలే, శ్రీజని సేవ్ చేశాడు. అర్థమవుతుందా? అక్కడ ఆ టెనెంట్స్కే రెస్పెక్ట్ ఇచ్చాడు. తర్వాత చికెన్ వచ్చినప్పుడు కూడా చికెన్ కూడా శ్రీజకి ఇచ్చాడు. అలా ఎక్కడ బయాస్ ఉండడబ్బా. అది మీకు ఎవరికి కనబట్టలేదా? ఇంకోటి ఫినాన్షియల్ స్టేటస్, బయట థింగ్స్ అన్నీ పట్టుకొస్తారు కదా. హౌస్లో అందరూ ఏదో టైంలో గట్టిగా చాలాసార్లు ఏడ్చారు. ఇంకా తనూజ పాప అయితే ఇంక రోజుకు 10 సార్లు కొలైపుతుంది, అమ్మ గుర్తొచ్చారు, నాన్న గుర్తొచ్చారు అని చెప్పి. వీళ్ళ నాన్నగారికి రీసెంట్గానే టంగ్ ఇంజరీ అయిపోయింది, నాలుగు కట్ అయిపోయి మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు కొంచెం ఏజ్డ్గా ఉన్నారు, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ కూడా బాగోలేదు, వాళ్ళది రెంటెడ్ హౌసే. ఎప్పుడైనా ఏ రోజైనా ఆ సింపతి యాంగిల్ తీసుకొచ్చాడా? ఏడ్చినా కూడా తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి నిజంగానే బాగోలేదు. అది ఎప్పుడైనా తెచ్చాడా? మీకు అప్పుడు అనిపించలేదా మనోడు అస్సలు అలాంటి గేమే ఆ పాలిటిక్స్లోకే లేడు అసలు? జెన్యూన్గా మన ఆట మనం వెళ్ళిపోదాం, బయట సింపతి యాంగిల్ ఇక్కడ తేగూడదని అసలు ఎక్కడ తేలేదు. మిగిలిన వాళ్ళు ఎక్కడో దగ్గర తెచ్చారు. డిమాండ్ పవన్ తేడం చూసారు, అండ్ డిమాండ్ పవన్ డిజర్వ్స్ టు బ్రింగ్ దట్ ఆల్సో. ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఎన్నిసార్లు పట్టుకొస్తారు, మా నాన్నకి బాగోలేదు, మా నాన్నకి ఏమైంది, మా నాన్న ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు లేదా, మా అమ్మ ఎలా, అందరూ అంటున్నారా? అన్నోళ్ళు నేను తప్పనట్లే. మనోడు ఎప్పుడైనా చూసారు అది? అంత ఇన్నోసెంట్ మనోడు. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే అంత మంచిగా ఆడేటోళ్ళని కంటెంట్ లేపేస్తాము. అసలు మళ్ళీ ఇంకా పులిహోర రాజా అని చెప్పి అదే ట్యాగ్ వేస్తాము. ఎంత బాగా ఆడినా కూడా ఏదో ఒక నెగిటివ్ థింగ్. సో ఇవన్నీ చూస్తే మీకు అనిపించట్లేదా డిమాండ్ పవన్ ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఇన్ సీజన్ 9 అని? ఇన్ని పాజిటివ్ పాయింట్లు ఉన్నా, ఇన్ని పాజిటివ్ థింగ్స్ జరిగినా స్టిల్ అలానే ఉన్నాడు ఎక్కడో మూల. ఎందుకు? బిగ్ బాస్ వల్లే. బిగ్ బాస్ ఏం చూపిస్తే, ఎలా ప్రొజెక్ట్ చేస్తే అలానే అవుతుంది. బై గాడ్స్ గ్రేస్ 24/7 ఉంది కాబట్టి మనకు తెలిసే. కానీ ఎంతమంది చూస్తారు 24/7? ఎక్కువ మెజారిటీ ఆఫ్ పర్సన్ చూసేది మెయిన్ ఎపిసోడే కదా, ప్రోమోలే కదా. ఆ రెండిట్లో పిల్లోడు ఎప్పుడున్నాయి? రీసెంట్దే బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఇప్పుడు ఇవన్నీ చెప్పే కనిపించలేదా డిమాండ్ పవన్ ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ అని?
చెప్పండి. నెక్స్ట్ ఎన్నిసార్లు మోసపోయాడంటే ఆ బెడ్ టాస్క్లో మోసపోయాడు. అక్కడ చాలా పెద్ద సీన్ చేయొచ్చు, ఆ మార్గం ఎంచుకోలే, నీట్గా వచ్చేసాడు, పాయింట్ పెట్టి వచ్చేసాడు. కొంతమంది డ్రామా క్వీన్లు ఎంత చేస్తారు, అది చేయలేదు. పూల్ టాస్క్లో మనోడిని శవాన్ని వదిలినట్టు వదిలేశారు, ఎటువంటి కంప్లైంట్ లేదు, నోరు మూసుకొని అలా ఉన్నాడు పాపం. అంత ఆ ఎండ్యూరెన్స్ చూపించాడు. డ్రామా చేశాడా? లేదు. మొన్న గోల్డెన్ బజరో డైమండ్ బజరో టాస్క్ తనూజకు పవర్ వచ్చినప్పుడు అక్కడ కూడా అన్యాయం జరిగింది. డ్రామా చేశాడా? చేయలేదు, చెయ్యడు. ఆ డ్రామా ఎక్కడా చేయడు, బయట ఉండి సింపతి తెచ్చుకోడు, ఏమి తెచ్చుకోడు. వస్తాడు, మనోడు ఆట మనోడు ఆడుకుంటాడు, విన్ అవుతాడు, ఏమీ తెలియనట్టు కామ్గా మనోడి పనులు చపాతీ పిండిలో ఏవో కలుపుకుంటాడు, అంతే. సో మీకు ఇవన్నీ విన్న తర్వాత అండర్ రేటెడ్ ప్లేయర్గా అనిపించట్లేదా? ఎంతమందికి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంకి మీరు కన్విన్స్ అనిపించిందో చెప్పండి. అవును బ్రో, డెమాన్ పౌన్ ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అని కామెంట్ చేయండి. అది ఇప్పుడు మనం తనూజ గారి గురించి చూద్దాం. తనూజ గారు ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఓట్ బ్యాంక్ అయితే 60% ఉంది. ఈ అబ్బాయి చూస్తే 4-5% కూడా లేదు. కాసేపు ఈ అబ్బాయిని పక్కన పెడదాం, ఇప్పుడు మీకే వదిలేసాను, అది మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు. డస్ షీ రియల్లీ డిజర్వ్ 60% ఆఫ్ ఓట్ బ్యాంక్ తనూజ? జస్ట్ బికాజ్ ఆమెకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది అండ్ పెద్ద పిఆర్ ఉంది వల్ల, అండ్ బిగ్ బాస్ మాయ కూడా అదే చూపిస్తున్నారు, ఆమెను ఎలివేట్ చేయడమే. దానివల్ల 60% ఓట్ బ్యాంకా? అంటే ఏం ఆడకపోయినా కూడా విన్నర్ అయిపోవచ్చా అంటే ఇలాగే ఉంది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఏం ఆడారా అంటే చెప్పండి, మీరు ఏం ఆడారో చెప్పండి, నేను తెలుసుకోవాలంది. నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ 2 సార్లు కెప్టెన్ అయిన వాళ్ళకి లేని ఎలివేషన్ ఒక్కసారి కూడా అవ్వలేని కెప్టెన్కి భారీ బాహుబలి విఎఫ్ఎక్స్ రేంజ్లో ఎలివేషన్లు రైట్ ఫ్రమ్ బిగ్ బాస్ ఛానల్లో సోషల్ మీడియా హ్యాండిల్స్. ఎందుకు? జస్ట్ బికాజ్ వాళ్ళు మీ ఛానల్కి పనిచేస్తారనా? తర్వాత మీ ఛానల్కి హెల్ప్ అవుతుందనా ఈమె కప్పు కొడితే? అది చూస్తే అలానే ఉంది. పోనీ అక్కడ విన్ పర్సెంట్ ఏమైనా చూద్దాం అంటే ఆమె కెప్టెన్ అవ్వలేదు, ఆమెకు మళ్ళీ ఇమ్యూనిటీ పవర్లు ఇచ్చారు. ఆ ఇమ్యూనిటీ పవర్లు కూడా ఆమె ఏమి కష్టపడి సాధించింది కాదు. అక్కడ దివ్య నిఖిత, సుమన్ శెట్టి విన్ అయితే వాళ్ళు ఎంచుకుంటారు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఎంచుకుంటే మళ్ళీ ఈ అమ్మాయికి మళ్ళీ ఇమాన్యుయల్ హెల్ప్ చేస్తాడు, భరణి హెల్ప్ చేస్తాడు, శ్రీజ హెల్ప్ చేస్తాడు, ఇమ్యూనిటీ. తర్వాత ఏమైనా గ్రూప్ టాస్క్లు ఏమైనా జరిగితే ఈ అమ్మాయిని టచ్ కూడా చేయరు, అలా బొమ్మలా ఉంచుతారు, బుట్ట బొమ్మలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బెడ్ టాస్క్లో ఆమె కట్టిన చీర కూడా నలగలే. సో ప్రతి దగ్గర ఏదో ఒక సపోర్ట్ లేకుండా ఆమె ఏమైనా ముందుకెళ్ళారా? ఒక్క ఆట చెప్పండి ఇండివిజువల్గా ఏం గెలిచారని చెప్పి. ఒకటి గెలిచారు మొన్న ఆదివారం, అది కూడా ఫౌల్. సపోర్ట్ లేకుండా ఒక్క ఆటకి వెళ్ళారు. ఈమెకి ప్రతిసారి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఇమాన్యుయల్ సపోర్ట్ సిస్టమ్, తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత ఫ్యూ వీక్స్ నాన్న సపోర్ట్ సిస్టమ్ వెళ్ళిపోయాడు. తర్వాత కళ్యాణ్ ఫ్యూ వీక్స్ సపోర్ట్ సిస్టమ్ వెళ్ళిపోయాడు. తర్వాత బర్నీ నాన్న వెళ్ళిపోయాడు. మాధురి గారు ఫస్ట్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు బర్నీ గారు వచ్చారు, మాధురి గారిని తగిలేశారు, మళ్ళీ బర్నీ గారు సపోర్ట్ సిస్టమ్. ఒక సపోర్ట్ సిస్టమ్ లేకుండా తనూజ గారు ఏమైనా ఉందా ఆట? చెప్పండి, ఏమైనా ఉందా? మళ్ళీ ఏమేనంటే ఆమెకి ఇవ్వలేని లగ్జరీస్ ఏమీ లేదు. ఆమెకి కాఫీ ఇస్తారు, మళ్ళీ లేదని తీసేస్తారు, మళ్ళీ ఇస్తారు, జగ్గులు ఇస్తారు, ఆమె జగ్గుడు తాగుతుంది, మళ్ళీ ఒక డ్రామా ప్లే చేస్తుంది, తాగొచ్చా బిగ్ బాస్, ఈ వచ్చా బిగ్ బాస్ అని చెప్పి సాక్రిఫైస్ చేసామంటారు, మళ్ళీ తాగుతారు. ఇంకా సాక్రిఫైస్కి అర్థమే ఉంది. బిగ్ బాస్ ఒక్కసారైనా వార్నింగ్ ఇవ్వడం చూసారా తనూజకి? నాగార్జున ఒక్కసారైనా టోన్ మార్చి మాట్లాడడం చూసారా? సంజనాకి మాట్లాడారు, రితుకి మాట్లాడారు, అందరికీ మాట్లాడారు. కానీ ఈ అమ్మాయికి కన్ఫెషన్ రూమ్లో ప్లే చేసిన వీడియోలు ఎవ్వడికి 8 సీజన్లో కూడా అంత కలిపినా ప్లే చేసి ఉండరు. ఎందుకని ఇన్పుట్లు, ఎందుకని అప్లాజులు, ఎందుకంత ఓవర్ రికగ్నైజేషన్లు, ఎందుకంత ఓవర్ హైప్లు, ఎందుకంత సెల్ఫ్ ఎలివేషన్లు, ఎందుకంత భారీ ప్రోమో కట్లు, ఎందుకు అసలు ఏముందని? అంటే నేను చూడలేకపోతున్నానా, నాకు కనబడట్లేదా? లేకపోతే మీరు చూస్తే చెప్పండి. ఆమె స్ట్రాంగ్ ఫోర్ట్ ఇది బ్రో, చెప్పండి నాకు అదేంటో. ఏం ఆడారు ఈ 8 వారాల్లో? ఏం ఆడారు? ఎవరితో ఏమైనా ఇప్పుడు డెమాన్ పవన్ చెప్పాను లాయల్టీ ఫ్రెండ్స్, ఇవి ఎవరితో లాయల్గా ఉన్నారు చెప్ప? ఇమాన్యుయల్తో లాయల్గా ఉన్నట్టుండి కటీఫ్. ఇమాన్యుయల్ బోల్సాల్ హెల్ప్ చేస్తే ఇమాన్యుయల్ మీద బ్యాక్ బిచ్చింగ్ చేసింది, ఇమాన్యుయల్ సపోర్టే తీసుకోలేదండి. తర్వాత నాన్న హెల్ప్ చేసినా కూడా ఒక టైంలో నాన్న తిట్టింది, నాన్న ఓట్సే చెప్తాడు యాక్షన్స్ లేవని చెప్పి. సో ఎవరి దగ్గర హెల్ప్ తీసుకుంటారు, మళ్ళీ ఏం లేదంటారు. ఇప్పుడు మాధురి గారిది కూడా అదే అవుతుంది. ఆమె దగ్గర నుంచి ఎమోషనల్ హెల్ప్ సపోర్ట్ తీసుకున్నారు, ఇప్పుడు లేదంటారు. ఇప్పుడు ఇండివిజువల్గా ఏమైనా పొడిసేస్తున్నామంటే ఏం లేదు. పొరపాటున చివరి వరకు వస్తే బెగ్గింగ్, అడుక్కోవడం, ప్లీజ్ నేను ఆడపిల్లని, ఇది ఉమెన్ కార్డు. అవేమీ కాకుండా విన్ అయింది ఏమైనా ఉందా? ఆర్ ఫైట్ ఇచ్చింది ఏమైనా ఉందా? నథింగ్. అన్నిటికంటే నాకు ఇంకా చిరాకు దొబ్బింది ఇప్పుడు కూడా అదే. ఆమె మీద అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన పర్సన్తోనే ఆమె ఫ్రెండ్షిప్ చేసింది 2 వారాలు.
అంత దారుణంగా మాట్లాడిన లేడీతోనే 2 వీడియోలు చూపించినా కూడా ఆమెతోనే ఫ్రెండ్షిప్ చేశారు అంటే మీరు అర్థం చేసుకోండి ఆమె ఎటువంటి రేంజ్లో గేమ్ ఆడుతున్నారు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఆమె తాకట్టు పెట్టేశారు. దీనికంటే ఆమె చేసిన స్టంట్ కంటే 10% చేసి ఉంటారు సంజన మీద మీదడిపోయారు. ఈ మీద ఎందుకు మీదడిపోలేదు? భయం. ఇప్పుడు ఎందుకు మీదడిపోతున్నారు? బర్నీ గారు వచ్చారు కాబట్టి. అంత క్యాలిక్యులేషన్, మ్యానిపులేషన్లు. సో గేమ్ ఎక్కడైనా ఉందరా అంటే ఏడలేదు, మళ్ళీ ఏడలేదు. నాకు తనూజాలో ఈ మొత్తం 8 వారాల్లో ఎక్కడైనా నచ్చిందంటే ఆ 5th వీక్ పేరప్ అయ్యి ఆడతారు చూసారా కళ్యాణ్ పడాలతో, అక్కడ ఒక్క దగ్గర నచ్చింది టాస్కుల్లో. అండ్ ఆ టాస్క్లు అంతా అయిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్స్ అయిన ఇమాన్యుల్, దివ్య వచ్చి కళ్యాణ్ మీద ఎంత చెప్పినా కూడా అమ్మాయి ప్రాపర్గా కళ్యాణ్కి స్టాండ్ తీసుకుంది. అమ్మాయి ఒప్పుకుంది, నేను సెల్ఫిష్గానే ఆలోచించి కళ్యాణ్ తీసుకున్నాను, నా దగ్గరికి ఎవడూ రాలేదు, మరి నేను కళ్యాణ్తో పేరప్ అవ్వడం వల్లే కదా నాకు ఇంత స్కోప్ దొరికింది, ఇంత జరిగింది అని చెప్పి అక్కడ చాలా మెచ్యూర్డ్గా ట్రాన్స్పరెంట్గా మాట్లాడింది. నాకు ఆ ఒక్క వారమే బాగా అనిపించింది. ఇంకేడా లేదు, ఎతికినా కూడా దొరకట్లేదు. ఇప్పుడు కూడా ఆ పాజిటివ్ కంటెంట్ మంచిగా ఆడితే చెప్తా, సూపర్ డూపర్ ఎలివేషన్ నేనే ఇస్తా. దొరకట్లేదు, దొరకకుండా డప్పు ఎందుకు కొడతా? డప్పు కొడితే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు వస్తాయి, మనీ వస్తుంది, కానీ మన వల్ల కాదు. అక్కడ ఏం లేకుండా ఎందుకు డప్పు కొడతా? సో ఇవన్నీ చెప్పాక మీకు అనిపించలేదా షీ ఈస్ ద మోస్ట్ ఓవర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ సీజన్ 9 అండ్ డెమాన్ పవన్ ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ సీజన్ 9 అని? బట్ అక్క ఓట్ బ్యాంక్ ఎలా ఉంది, అన్ని ఓట్ బ్యాంక్ ఎలా ఉంది? ఎందుకురా అంటే ఇంకా బీబీ టీము హెల్ప్ చేస్తారు, నాగార్జున హెల్ప్ చేస్తారు, పిఆర్ టీంలు హెల్ప్ చేస్తారు, బయట ఉన్న కొంతమంది ఇందులో అందరూ హెల్ప్ చేస్తే షోకి క్రెడిబిలిటీ ఏడుంది స్వామి? ఏడుంది అసలు? ఫేక్ ఎమోషన్లు, ఫేక్ బాండింగ్లు, మల్టిపుల్ బాండింగ్లు. కాసేపు నవ్వుతారు, అదే సెకండ్ ఏడుస్తారు, అదే సెకండ్ చిలిపిగా ముఖం పెడతారు. అంత డ్రామా. ఇంత డ్రామా ఏడా చూడలేదు స్వామి. ఏది ఆర్గానిక్గా అనిపించదు. ఏమనంటే నాన్న అవో ఎమోషన్, అమ్మ అదే ఎమోషన్, రాజు అదే ఎమోషన్. రకరకాలు అంతే. ఆమె రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు వచ్చిన గొడవలు ఏ రేషన్ మేనేజర్ దగ్గర ఏం చూసారా? అలా మాట్లాడుకుంటూ పోతే తెల్లవారుజాము వరకు మాట్లాడచ్చు. ఇంకా తనూజ ఫ్యాన్స్ చచ్చిపోతారు ఊరేసుకొని. ఏం లేదు, కానీ ఎలివేషన్లు మాత్రం మామూలుగా ఉండదు పిఆర్ టీముల నుంచి. సో ఇది నాకు టిల్ డేట్ అనిపించింది. మళ్ళీ వీళ్ళిద్దరివే మారొచ్చేమో, డెమాన్ పవన్ సరిగ్గా ఆడకపోవచ్చు, తనూజ బాగా ఆడొచ్చు, అప్పుడు రివ్యూ వేరేలా ఉంటుంది. బట్ ఇప్పుడు వరకు నాకు ఐఎమ్ ఎండింగ్ దిస్. డెమాన్ పవన్ ఈజ్ ద మోస్ట్ ఓవర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ సీజన్ 9 బిగ్ బాస్ అండ్ తనూజ ఇస్ ద మోస్ట్ ఓవర్ రేటెడ్ డెమాన్ పవన్ ఇస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ సీజన్ 9 అండ్ తనూజ ఇస్ ద మోస్ట్ ఓవర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ సీజన్ 9. టాపిక్ ఈజ్ ఓవర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాద్ హే.